నాని జడలను హడలెత్తించడానికి వస్తున్న బ్రూటల్ మ్యాన్ సికంజ మాలిక్ అలియాస్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. పారడైజ్ లో వింటేజ్ మోహన్ బాబును బయటికి తీసుకొస్తున్న శ్రీకాంత్ ఓదెల. మరో సర్ప్రైజింగ్ క్యామియోలో మెగాస్టార్. మరి పెద్ద పరిస్థితి ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నేచురల్ స్టార్ నాని హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి ది పారడైజ్ మూవీలో సీనియర్ వర్స్టైల్ యాక్టర్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం మోహన్ బాబు ఫస్ట్ లుక్ తో పాటుగా సినిమాలో ఆయన ప్లే చేసినటువంటి క్యారెక్టర్ డీటెయిల్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే లేటెస్ట్ గా పారడైజ్ నుంచి మరో సర్ప్రైజ్ వచ్చింది. మోహన్ బాబు సెకండ్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ది పారడైజ్ మూవీలో సికంజ మాలిక్ అనే విలన్ క్యారెక్టర్ లో మోహన్ బాబు కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ లో ఆయన షర్ట్ లేకుండా గన్, పెద్ద కత్తి పట్టుకొని సిగార్ కాలుస్తూ కూడా రగ్గుడ్ లుక్ లో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందులో కూడా పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు వింటేజ్ మోహన్ బాబును గుర్తు చేస్తూ మరో సరికొత్త పోస్టర్ ను లాంచ్ చేశారు. సెకండ్ లుక్ లో మోహన్ బాబు ప్రింటెడ్ షర్ట్ వేసుకొని టక్ చేసుకొని ఉన్నారు. మోహన్ బాబు హీరోగా వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ రౌడీ, బ్రహ్మనాటి రోజులను గుర్తు చేశారు. భుజాన పెద్ద గన్ను పట్టుకొని సిగార్ తాగుతూ తనదైన స్వాగ్ చూపించారు. బ్యాక్గ్రౌండ్ లో ఓల్డ్ మోడల్ కారు సెటప్ అంతా చూస్తుంటే ఈ సినిమాలో మోహన్ బాబుకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని అనిపిస్తుంది. సికంజ మాలిక్ బ్రూటల్, మ్యాడ్ మ్యాన్, స్వాగ్, స్టైల్, యూనిక్. అతడు విలనిజాన్ని పునర్నిర్వచించడానికే కాదు, విలనిజాన్ని తిరగరాసేందుకు వస్తున్నాడు అని మూవీ టీం అనౌన్స్ చేసింది. విలన్ గా యాక్ట్ చేయడం నాకు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటుంది. ది పారడైజ్ లో శ్రీకాంత్ ఓదెల రాసినటువంటి అత్యంత క్రూరమైన సికంజ మాలిక్ క్యారెక్టర్ ప్లే చేశాను. శ్రీకాంత్ విజన్ రా అండ్ గ్రిప్పింగ్ గా ఉండబోతుంది అని కూడా మోహన్ బాబు పోస్ట్ పెట్టారు. 90s జనరేషన్స్ లో మోహన్ బాబు ఇలా షర్ట్లెస్ గా కనిపించేవారు. విలన్ గా, హీరోగా చేసిన వాటిలో కూడా ఈ లుక్ ని మనం చూడొచ్చు. రాయలసీమ రామన్న చౌదరి లాంటి ఫ్యాన్స్ కి బాగా గుర్తుంటాయి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మోహన్ బాబు ఇంత మాస్ గా మారిపోవడం పారడైజ్ మీద ఇంట్రెస్ట్ ని పెంచుతుంది. ఇప్పటికే కిల్ ఫేమ్ రాఘవ్ జియోల్ ఒక విలన్ గా చేస్తున్నారు. ఇప్పుడు అసలు విలన్ ని బయటకు తేవడంతో వీళ్ళతో నాని క్లాష్ ఎలా ఉండబోతుందనేది ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 26 రిలీజ్ కాబోతున్నటువంటి ది పారడైజ్ కేవలం ఒక్కరోజు గ్యాప్ లోనే పెద్ది ఉన్నప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పాన్ ఇండియా మూవీస్ లో అయినా ఏది మాట మీద ఉంటుందో, ఏది తప్పుతుందో చెప్పలేదు. కాబట్టి చరణ్ వర్సెస్ నాని క్లాష్ అయితే ఉన్నట్లే అనిపిస్తుంది. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం మోహన్ బాబు కెరీర్ లోనే అత్యంత హింసాత్మకమైనటువంటి పాత్రగా శ్రీకాంత్ ఓదెల దీన్ని డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. మోహన్ బాబు నెరేషన్ విని ఆశ్చర్యపోయి ఈ క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా శారీరక శ్రద్ధ తీసుకున్నారని మరీ రెడీ అయ్యారట. చేతిలో ఉన్నటువంటి 5 నెలలు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకి రన్నింగ్ రేస్ చేయాల్సి ఉంటుంది. చివరి నిమిషం వరకు పోస్ట్ ప్రొడక్షన్ ఒత్తిడి లేకుండా ఫిబ్రవరి కల్లా మొత్తం పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాకపోతే టైంకి అనిరుద్ రవిచంద్రన్ని పని చేయించుకోవడమే కాదు, బెస్ట్ అవుట్పుట్ రాబట్టుకునేందుకు కూడా కష్టపడాల్సి ఉంటుంది. అతని ఫ్లాపుల పర్వానికి బ్రేక్ వేయాల్సింది పారడైజే. సో మొత్తంగా ఇక్కడ నాని అండ్ దాని తర్వాత మోహన్ బాబు అండ్ దాని తర్వాత మధ్యలో మెగాస్టార్ చిరు కూడా ఒక క్యామియో చేయబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెలతోటి మెగాస్టార్ ఒక సినిమా అనౌన్స్ చేశారు. దానికి ప్రొడ్యూసర్ కూడా నేచురల్ స్టార్ నానేనే. సో ఈ సినిమా కంప్లీట్ బ్లడ్ బాత్ తో ఉండబోతుందని కూడా తెలుస్తుంది. హింసలో శాంతిని వెతుక్కునేటువంటి ఒక క్యారెక్టర్ మెగాస్టార్ ప్లే చేయనున్నాడు కాబట్టి సో ఇందులో అంటే పారడైజ్ లో మెగాస్టార్ ఒక క్యామియో చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. అంటే దాదాపు ఒక 40 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్ లో అటు మోహన్ బాబు ఇటు మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా యాక్ట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. బట్ ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ బట్ ఈ సినిమాకి అంటే పారడైజ్ కి అటు శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ కి ఏమన్నా లింక్ ఏమన్నా పెడతారా లేదా అనేది తెలీదు. లేటెస్ట్ గా మనం చూసాం ఓజీలో సాహోక్ కొంచెం లింక్ పెట్టారు. బట్ ఇలానే ఇది కూడా ఉండబోతుంది. అందుకనే మోహన్ బాబుని తీసుకొచ్చారన్న కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సో దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ బట్ ఈ కాంబో మాత్రం డెఫినెట్ గా ఒక సర్ప్రైజింగ్ కాంబో అనే చెప్పొచ్చు. అటు చిరు ఇటు మోహన్ బాబు మధ్యలో నాని. సో మరి ఈ కాంబో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కమెంట్ చేయండి.